అందరం కలిసి మీ తరఫున, నా తరఫున, స్టేట్ తరఫున, ముఖ్యమంత్రి తరఫున, ఇక్కడ ఉన్న సెక్రటరీ తరఫున పాస్ అయిన వాళ్ళందరికీ మనం కంగ్రాచులేట్ చేస్తాం. అంత మాత్రాన ఫెయిల్ అయిన వాళ్ళని మనం ఏమి మర్చిపోతున్నాం అనుకోకండి. ఇప్పుడు కొత్తగా ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన దాంట్లో కూడా నేను చాలా పర్టికులర్గా ఉన్నాను. ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయిందంటే మీరు అడిగిన క్వశ్చన్లు నాకు ఆ దినం జ్ఞాపకం లేదేమో ఫెయిల్ అయింది, కానీ నాకు చదువు రాదు అనుకోకండి. నాకు అన్నీ తెలిసి ఉండొచ్చు, పూర్తి పుస్తకం నాకు తెలిసి ఉండొచ్చు, కానీ మీరు ఆ దినం అడిగిన ప్రశ్నలే రాకపోవచ్చు. కాబట్టి సిస్టమ్ లోపలనే మేము ఎట్లా దీన్ని మార్పు తేవాలి, ఏ తీరుగా పిల్లల్లో ఉన్న నిజమైన నాలెడ్జ్ తెలుసుకోవాలి, దాని మీద మా దృష్టి ఎంత ఉంది. ఇప్పుడు దాని గురించి మేము ఏం చేస్తున్నామంటే కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అనేటి ఒక పద్ధతిని మేము పెట్టుకోవాలనుకుంటున్నాము. ఎవరు చేయాలా, ఎవరితో టీచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ ద్వారానే మనం ఎవాల్యుయేషన్ చెప్పిస్తూ ఉండాలి. ఏదో జ్ఞాపకం ఉంచుకొని రోడ్ మెథడ్గా మనం మెమరైజ్ చేసుకొని చెప్పడం కాకుండా, కాబట్టి అది ఉంది. కాబట్టి దానంతా మాత్రాన ఇప్పుడు ఇవాళ రిజల్ట్స్ కొంచెం కూడా చిన్న చూపు చూడకండి. ఇవాళ పాస్ అయిన వాడు సంథింగ్ లైక్ 66 లక్షల మంది, 6,65,000 మంది పాస్ అయ్యారు. అవుట్ ఆఫ్ అపీల్ అయింది 4,45,000 మంది. అంటే ఎక్కువ ఉంది, నేను కరెక్ట్ ప్రిసైజ్ ఫిగర్ కాగితాలలో పడి ఉంది. కాబట్టి క్వశ్చన్ ఏంటంటే పర్సంటేజ్ మీకు దొరికింది, ఇప్పుడు దొరికింది 71 అనుకుందాం, 70.58 అన్నారు. కాబట్టి దాన్ని నేను 71గా మాట్లాడుతున్నాను. 71% పాస్ కావడం చాలా చాలా శుభవార్త. మనం దాంతో సంతోషపడాలి, గర్వపడాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ తీరుగా పిల్లల్ని తీసుకెళ్తుంది అనేది పదాలు నేను అందరికన్నా ఇక్కడ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ తీరుగా మీరు కండక్ట్ చేసిన మిమ్మల్ని అభినందిస్తూ, టీచర్లని నేను ముఖ్యంగా గురువులని, మా టీచర్లని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. మీకు తెలవాలా, పిల్లలు మాతో జాయిన్ అయినప్పుడు వాళ్ళ నేచర్, హ్యూమన్ స్టూడెంట్ అనడంతోనే నేచర్ తెలుసుకోవాలి మనం. హ్యూమన్ నేచర్తో పిల్లడు వస్తాడు. పిల్లడు వచ్చేది ఫిజికల్ లేదా వాడు మైండ్ పెట్టుకుంటే మైండ్, అది ఈ రెండు కలిపితేనే హ్యూమన్ నేచర్ అవుతుంది. ఆ హ్యూమన్ నేచర్ని అర్థం చేసుకొని ఆ నేచర్కి తగ్గట్టుగా వాళ్ళకి అర్థం చెప్పించి వాళ్ళని ఎడ్యుకేట్ తీరులో తీసుకెళ్ళాలి. ఎడ్యుకేషన్ అంటే ఏదో కొత్తగా ఇచ్చిన ఇది కాదు, మన చుట్టుపక్కల ఉన్న వస్తువులు తెలుసుకోవడమే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ బుక్. కాబట్టి మీకు చెప్తా ఉన్నాను, ఈ పరీక్షలలో పని ఎట్లా పాస్ అవుతామంటే మన పుస్తకంలో 60 పేజీల పుస్తకంలో 60 పేజీలు 600 పేజీలు 300 పేజీలు చదువుకొని అది అర్థం చేసుకోవడం అదే ప్రపంచం కాదు. ఈ కాగితాల తర్వాత కూడా, ఈ పేజీల తర్వాత కూడా ప్రపంచం ఉంది, సమాజం ఉంది. ఆ సమాజాన్ని అర్థం చేసుకున్నప్పుడే మన నాలెడ్జ్కి దానికి సంబంధం ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది సొసైటీతో సంబంధం. స్కూల్ అనేది సోషల్ స్పేస్. ఇది 4 గోడలలో ఉన్నది స్కూల్ కాదు, లేదా మన టీచర్ చెప్పిందే పూర్తి నాలెడ్జ్ కాదు. ఎందరో పుస్తకాలు చదవకుండా స్కూల్కి వెళ్ళకుండా కూడా ఆర్యభట్ట అట్లాంటి గ్రేటెస్ట్ పీపుల్ మన దగ్గర పుట్టినరు. కాబట్టి ఏదైనా ఈ ఇంటర్మీడియట్ ఇది ఒక టర్నింగ్ పాయింట్. నేను ఇంటర్మీడియట్ వాళ్ళకి చాలా స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, నాకు కొంచెం చాలామంది డిఫర్ అవుతూ ఉన్నారు దీంట్లో. కానీ ఇంటర్మీడియట్ అనేది ఒక అడోలసెంట్ ఏజ్ లోపల మనం ఏం కోరుకుంటాము, ఏం చేయాలా, నెక్స్ట్ ఏం చేయాలా అనేది ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్కి చాలా ప్రాధాన్యత ఉంది. నాకు చాలా సంతోషం ఏంటంటే ఈ ఇంటర్మీడియట్లో స్టేట్ లెవెల్ ఫస్ట్ వచ్చింది మా సెక్రటరీ గారు, ఇక్కడ దేవసేన గారు కూర్చున్నారు, ఆమె స్టేట్ లెవెల్ ఫస్ట్ వచ్చింది. చాలా ముందు ఆ లాంగ్ లోపల నేను 3rd క్లాస్లోనే పాస్ అయినా. కాబట్టి ఏదైనా కానీ అంటే నాకు ఎందుకు నాకు 3rd క్లాస్ ఆమె ఫస్ట్ క్లాస్ చెప్పినంటే, నాకు ఇప్పుడు ఆమెకున్నంత నాలెడ్జ్ నాకు కూడా ఉంది. పరీక్షల మీదే పోకండి, నాలెడ్జ్ మీద పోండి అని చెప్పడానికి నేను చెప్తున్నా. ఏదైనా కానీ నేను ఫస్ట్ మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నా, మీ డిపార్ట్మెంట్ని కంగ్రాచులేట్ చేస్తున్నా. మీరు సెక్రటరీ పేరు చెప్పిండ్రు, ఆయన పేరు కూడా ఆయన లేకపోయినా కానీ ఆయన